కిర్యత్యారీం అనే ప్రదేశంలో ప్రియులారా, సౌలు కుమారుడైన అబినదాబు కుమారుడైన ఎబినెజర్ అనే వ్యక్తిని ప్రతిష్ఠించి ఈ యొక్క ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ను ప్రొటెక్షన్ చేయడానికి వారు కిర్యత్యారీంలో పెట్టారు. ద లాంగెస్ట్ డ్యూరేషన్ వేర్ ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్ వాస్ ఇన్ ద హౌస్ ఆఫ్ అబినదాబ్ ఇంటిలో 20 సంవత్సరాలు ఉంది. 20 సంవత్సరాలు ప్రియులారా, అంటే ఎంత ఆశీర్వదింపబడాలి. ఓబేదెదోం ఇంట్లో ఎన్ని రోజులు ఉండదండి? 3 months లో ప్రపంచమంతటా ఓబేదెదోం దేవుడు దీవించాడని తెలిసింది. 20 ఏండ్లు ఉంటే ఇంకెంత దీవించబడాలి? నో బ్లెస్సింగ్. ఏం అవ్వాల? సౌలు చనిపోయిన తర్వాత దావీదు ఈ యొక్క మందసం గురించి ఆలోచించి, అరే మందసం అబినదాబ్ ఇంట్లో ఉంది కదా, నేను తీసుకురావాలి అని ఆలోచించి ప్రియులరా, దావీదు అబినదాబ్ ఇంట్లో నుంచి తీసుకుని వస్తా ఉంటే ఉజ్జా అనేటువంటి వ్యక్తి, ఈ బులక్ కాట్ వెళ్తా ఉంది ప్రియులరా, బులక్ కాట్ వెళ్తా ఉంటే స్లిప్ అయింది. స్లిప్ అయినప్పుడు ఈ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఈ బాక్స్ ప్రియుల కింద పట్టడానికి జారింది. కింద జారితేనే మంచి ఉద్దేశమే, ఉజ్జా ఏం చేశాడంటే చేతితో పట్టుకున్నాడు దాన్ని. తన ఉద్దేశం మంచిదే, కానీ పర్మిషన్ లేదు, దేవుడు ఇవ్వాల ఎవరిని పట్టుకోమని. లిటరల్ గా ప్రియులారా, అక్కడే చనిపోయాను అని తెలుగులో రాశారు, కానీ ఒరిజినల్ లాంగ్వేజెస్ లోకి వెళ్తే ప్రియులారా అర్థమైంది ఏంటంటే ఉజ్జా బాంబు మాదిరి పేలిపోయాడు. హీ ఎక్స్ప్లోడెడ్, పీసులు అయిపోయాడు. ముట్టుకోగానే పీసులు అయిపోయాడు. అందరు భయపడిపోయారు. ఏం జరుగుతుంది? దావీదు కూడా భయపడి ఓరి నాయన ఇదేంద్ర బాబు, నేనేదో మంచి ఉద్దేశంతో రాజధానికి తేవాలని నేను అనుకుంటా ఉంటే ఉజ్జా అయింది పీసుల మాదిరి ఒక బాంబు పేల్చినట్టు పేలిపోయాడు అనేసి ఆలోచించి, వద్దు నా దగ్గరికి ఇది రావడానికి లేదు అని ఓబేదెదోం ఇంటిలో పెట్టాడు. ఇప్పుడు ఆలోచించండి ప్రియులారా, నేను ఇవన్నీ చెప్పిన తర్వాత, ఇవన్నీ తెలిసినటువంటి ఓబేదెదోము ఇంటిలోనికి మందసం రావాలంటే ఎలా ఉంటుంది ప్రియులారా? పట్టుకురా బాబు అంటే వద్దురా నాయన, తను ఏదో బతికి బట్ట కడితే చాలు, నాకు వద్దురా నాయన, నా ఆశీర్వాదం వద్దు, ఏమొద్దు, నేను బతుకుతే చాలురా, ఈ పీసులు అయిపోయేది ఎందుకు అనుకోరు, ఎవరైనా అనుకోరమ్మా. కానీ ఓబేదెదోం డిడ్ నాట్ సే దట్. ఓబేదెదోం ప్రియులారా ఆ యొక్క దేవుని మందసాన్ని వెల్కమ్ చేశాడు. దేవుని మందసాన్ని వెల్కమ్ చేసిన తర్వాత ద రెస్ట్ ఇస్ హిస్టరీ. హీ గాట్ బ్లెస్డ్ సో మచ్. తను, తన ఇంటి వారు, తన కలిగిన సమస్తము ఎంతగా దీవించబడిందంటే చివరికి దావీదు విని, అమ్మో ఇంత ఆశీర్వాదం నేను కోల్పోవడానికి లేదు అని ఇప్పుడు ప్రాపర్ వే దేవుని మందసాన్ని తిరిగి యెరూషలేం పట్టణానికి తీసుకుని వస్తాం. అప్పుడే ప్రియులారా మీకాలు దావీదుని చూసి, ఏమయ్యా అట్లా డాన్స్ చేస్తా ఉన్నావు, నీ వస్త్రాలు చెదిరిపోతా ఉన్నాయి అని అన్నాడు. మీకు గుర్తుందా? అంటే దావీదు అంటాడు, ఇదేం చూస్తున్నావు, ఐ కెన్ బి ఈవెన్ మోర్ అన్డిగ్నిఫైడ్ బిఫోర్ మై గాడ్, ఐ కెన్ డాన్స్ ఫర్ గాడ్ అనే మాటను అంటాడు. అది తర్వాత దావీదు చక్కగా తన రాజధానికి తెచ్చుకుంటాడు, దేవుడు ఆశీర్దిస్తాడు. బట్ టుడే ప్రియులారా నా పాయింట్ ఇదే, ఆ మిస్సింగ్ లింక్ ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఏ మందసం అయితే ఓబేదెదోముకు అంత ఆశీర్వాదాలు ఇచ్చిందో, వేరే వారికి అంత ఆశీర్వాదాలు ఎందుకు ఇవ్వలేదు అనే మాటను మనం చూసినప్పుడు ప్రియులారా, ఓన్లీ వన్ లెసన్ టుడే ఐ వాంట్ టు టెల్. ఓబేదెదోం హ్యాడ్ a personal connection. He did not see the ark of covenant as a magical charm. He did not see, ఆయన దేవుని మందసాన్ని అదృష్ట సంకేతంగా భావించలేదు. నా ఇంటిలో ఉంటే నేను దీవించబడతాను అని తను అనుకోలేదు. కేవలం నా దగ్గర ఉంటేనే నేను బాగైపోతాను అనుకోలేదు. కానీ he got connected. His family got connected to that missing link, which is the personal connection.